திருப்பாவை 13వ பாசுரம். புள்ளின்வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளியுண்டு வியாழ முறங்கிற்று புல்லும் சிலம்பினகான் போதறி கண்ணினாய் குள்ள குயிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளாள் కళ్ళం తవిందు కలందేలోర్ ఎంబావాయ్. ధనుర్మాసంలోని చల్లని ఉదయం ఆకాశంలో నక్షత్రాలన్నీ మసగబారుతుంటే పక్షుల కిలకిలలు మాత్రం గ్రామాన్ని మేలుకొలుపుతూ ఉన్నాయన్నమాట. అలాంటి పవిత్ర సమయంలో ఆండాలమ్మవారు మనల్ని మేలుకొలిపేదే తిరుప్పావై 13వ పాసురం. ఇది కేవలం నిద్రలేపే పాట కాదు, ఇది మన ఆత్మను మేలుకొలిపే పిలుపు. ఆండాలమ్మవారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. చిన్న వయసులోనే కృష్ణుడు బకాసురుణ్ణి సంహరించారు, అలాగే అరిష్టాసురుడు వంటి దుష్టులను నాశనం చేశారు. అలాంటి మహాత్మ మహిమలను భక్తితో పాడుకుంటూ గోపికలందరూ కలిసి తిరుప్పావై వ్రతాన్ని చేసుకోవటానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇది ఒక వ్రతం మాత్రమే కాదు, ఇది భగవంతుని చేరే మార్గం. ఆండాలమ్మవారు నిద్రిస్తున్న తన స్నేహితురాల్ని మేలుకొలుపుతూ ఇంకనూ ఈ విధంగా అంటూ ఉన్నారు. ప్రకృతి అంతా మేల్కొంది, కానీ ఓ గోపిక, నీవు ఇంకా నిద్రలోనే ఉన్నావా? చల్లని నీళ్ళతో స్నానం చేయకుండా భగవంతుని సేవనే వాయిదా వేస్తూ ఉన్నావా? ఈ రోజు సామాన్యమైన రోజు కాదు, ఇది ఎంతో పవిత్రమైన రోజు. కపటాన్ని విడిచిపెట్టి మనస్ఫూర్తిగా అందరితో కలిసి భగవంతుని వ్రతంలో పాల్గొనమని ఆండాలమ్మవారు ఎంతో ప్రేమగా తన గోపికకు పిలుపునిస్తూ ఉన్నారన్నమాట. ఈ పాసురం మనందరికీ ముఖ్యంగా ఒకటే నేర్పిస్తూ ఉంది. నిద్ర లేవటం ముఖ్యం కాదు, అహంకార నిద్ర నుంచి లేవటమే నిజమైన జాగరణ అనే ముఖ్య ఉద్దేశాన్ని ఈ పాసురం మనందరికీ ఇచ్చిందనమాట. కృష్ణుని నామస్మరణలో భక్తితో అందరం ముందుకు సాగుదాం. ఆండాళ్ తిరువడిగలే శరణం.